సో గాయస్ మనం ధనుష్కోడికి వెళ్ళే దారిలో ఒక లెఫ్ట్ సైడ్లో ఒక ఆమె ఒక చిన్న బస్ స్టాండ్లో చూడండి ఆమెకి 2 డేస్గా అన్నం తిన 2 డేస్ అయిందంట అన్నం తిని వాటరే తాగుతూ ఉందంట. నేను ఇంకా టిఫిన్ చేయడానికి వెళ్తా ఉన్నా. 10 కిలోమీటర్లు అయితే మొత్తం ఒకే రోడ్డు ఉంది, ఎక్కడ ఊరు కూడా రాలేదు. చూడండి ఇదంతా చూడండి రోడ్డు ఖాళీగా పొడుగ్గా ఉంది చూడండి. ఇది స్ట్రైట్గా ఒక రోడ్డు పోతుంది. సో ఇక్కడ ఏంటంటే ఆమెకి తినేదానికి ఫుడ్ ఎలా తెచ్చుకుంటాం, మనకే ఆకలేస్తూ ఉంది. 10 కిలోమీటర్స్ అయితే వెళ్తాము. సో ఫైనల్గా అయితే ఆమెకి బిస్కెట్ వాటర్ అయితే మన అక్కడ ఉండే వాటర్ ఇచ్చేద్దాం, మనం కాబట్టి తీసుకుందాము అని చెప్పి నేనైతే ఆపేసాను అనమాట ఇక్కడ. సో వాటర్ బిస్కెట్ ఇచ్చేద్దాం. తిన్నావమ్మా? சாப்பிடு போயிட்டு வருதா? சரி பத்திரமா. సో చూడండి ఫ్రెండ్స్, ఆమె అది ఇచ్చే లోపల ఎట్లా ఫీల్ అవుతుందో. ఎవరో కానీ ఖచ్చితంగా ఫ్యామిలీ అయితే ఉంటారు కదా, ఎందుకు ఇలా వదిలేసి ఇలా బాధ పెడతాను, నాకు ఇది అర్థం కావట్లా. పక్కకి వెళ్ళడం మాలేదు, స్మెల్ అలా వస్తుంది. ఎన్ని రోజులుగా ఉందో అక్కడ మరి తెలియట్లేదు. సో మన వల్ల హెల్ప్ అయితే నేను చేశాను. నేను ముందరికి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చా. ఏందబ్బా ఇంత దూరంలో ఎక్కడ ఎవరు లేనిది ఇక్కడ ఉంది ఒకటే అని. ఫుడ్ ఎలా అంటే ఏమీ తినలేదు ఇంతవరకు నేను. 2 డేస్ అవుతుంది, 2 రోజులు అవుతుంది అంటాను తమిళ్లో. సో అందుకే నా దగ్గర బిస్కెట్లు అయితే ఉన్నాయి. సో ఇది కూడా ఉంది, ఇచ్చేద్దాం. ఇది కూడా పోయిదా. బాయ్ భద్రం.